అందరికీ నమస్కారం. గణితమంటే కొందరికి చాలా ఇష్టం, మరికొందరికి కొంచెం కష్టం. కాని ఒక్క చిన్న రూల్ తెలిస్తే చాలు, ఎంత పెద్ద లెక్కనైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు. ఈరోజు మనం అలాంటి ఒక ముఖ్యమైన రూల్ గురించే తెలుసుకోబోతున్నాం. దాని పేరే BODMS. పదండి ఇక మొదలు పెడదాం. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. మ్యాథ్స్లో అసలు కన్ఫ్యూజన్ ఎక్కడొస్తుందో చూద్దాం. మనం చేసే లెక్కల్లో ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ అన్నీ కలిపి ఒకేసారి వచ్చినప్పుడు దేన్ని ముందు చెయ్యాలి, దేన్ని తర్వాత చెయ్యాలో తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఉదాహరణకి ఈ లెక్కనే చూడండి. 36 భాగహారం 3 గుణకారం 4 ప్లస్ 2. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమే ఉంటుందంటారు? ఒకసారి ట్రై చేసి చూడండి, దీని ఆన్సర్ ఏమొచ్చుంటుందో. నిజం చెప్పాలంటే కరెక్ట్ ఆర్డర్ ఫాలో అవ్వకపోతే అంతే సంగతులు. ఒక్కొక్కరికి ఒక్కో ఆన్సర్ వస్తుంది. కొందరు ముందు మల్టిప్లై చేస్తే ఒక రిజల్ట్, మరికొందరు ముందు డివిజన్ చేస్తే మరో రిజల్ట్ వస్తుంది. ఈ కన్ఫ్యూజన్ని దూరం చేయడానికే ఒక రూల్ ఉంది. అయితే ఈ కన్ఫ్యూషన్కి ఒకే ఒక్క సొల్యూషన్ ఉంది. మన హీరో BODMS. ఇది చాలా సింపుల్ రూల్. ప్రపంచం మొత్తం ఇదే ఫాలో అవుతుంది. ఏ ఆపరేషన్ ముందు చెయ్యాలి, ఏది తర్వాత చెయ్యాలో ఇది మనకు క్లియర్గా చెప్తుందనమాట. ఈ ప్రాసెస్ని సింప్లిఫికేషన్ అంటారు. అంటే ఒక లెక్కకి కరెక్ట్ ఆన్సర్, అది క్విక్గా, పర్ఫెక్ట్గా కనుక్కోవడం. ఇది ఏదో గెస్ చేయడం కాదు, ఒక పక్కా పద్ధతి ప్రకారం వెళ్లడం. సరే, అసలు ఈ BODMS అంటే ఏంటో ఒక్కో అక్షరం చూద్దామా. B అంటే బ్రాకెట్స్, O అంటే ఆర్డర్స్, అంటే పవర్స్, స్క్వేర్ రూట్స్ లాంటివి. D అంటే డివిజన్, M అంటే మల్టిప్లికేషన్, A అంటే అడిషన్, ఇంకా S అంటే సబ్ట్రాక్షన్. ఈ ఆర్డర్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడానికి ఓ సరదా వాక్యం కూడా ఉందండోయ్. బాబీ ఆర్డర్స్ డెలిషియస్ మ్యాంగో అండ్ స్ట్రాబెర్రీస్. ఇందులో ప్రతి పదం మొదటి అక్షరం BODMAS ఆర్డర్ని గుర్తుచేస్తుంది. బావుంది కదా? ఇప్పటిదాకా థియరీ చూశాం కదా. ఇప్పుడు దీన్ని యాక్షన్లో ఎలా వాడాలో కొన్ని ఉదాహరణలతో చూద్దాం. రెడీనా? పదండి, మనం మొదట చూసిన పజిల్నే సాల్వ్ చేద్దాం. మనం స్టార్టింగ్లో చూసిన పజిల్ గుర్తుందా? 36 డివైడెడ్ బై 3 ఇంటూ 4 ప్లస్ 2. దీనికిప్పుడు బాడీ మాస్ రూల్ అప్లై చేసి స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకు డివిజన్, మల్టిప్లికేషన్ రెండూ ఉన్నాయి. మరి దేన్ని ముందు చేయాలి? రూల్ ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్లో ఎడమ నుంచి కుడికి వెళ్ళాలి. సో ఫస్ట్ 36 డివైడెడ్ బై 3 మనకు 12 వస్తుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 12 ఇంటూ 4 ప్లస్ 2గా మారింది. నెక్స్ట్ స్టెప్ మల్టిప్లికేషన్. 12 ఇంటూ 4 అంటే 48. చూసారా ఈక్వేషన్ ఎంత సింపుల్ అయిపోయిందో? ఇప్పుడు మన ముందున్నది జస్ట్ 48 ప్లస్ 2. ఇక ఫైనల్గా 48 ప్లస్ 2. ఆన్సర్ 50. అంతే. చూసారా, BODMS ఫాలో అయితే ఒకే ఒక కరెక్ట్ ఆన్సర్ ఎలా వస్తుందో? సరే, ఇప్పుడు BODMSలో ఫస్ట్ లెటర్ B ఉంది కదా, అంటే బ్రాకెట్స్. వాటి పవర్ ఏంటో చూద్దాం. చూడండి, ఒకే లెక్క, కానీ బ్రాకెట్స్ ఉండటం లేకపోవడం వల్ల ఆన్సర్ మొత్తం మారిపోయింది. బ్రాకెట్స్ ఉంటే ముందు అందులో ఉన్న 2 ప్లస్ 3 చేయాలి. దానివల్ల జవాబు 30 వచ్చింది. అదే బ్రాకెట్స్ లేకపోతే రూల్ ప్రకారం ముందు మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు జవాబు 15 వచ్చింది. చూసారా ఎంత తేడానో? అందుకే బ్రాకెట్స్కి అంత ప్రయారిటీ. ఓకే, ఇప్పుడు మనకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది కదా. అయితే ఇంకొంచెం పెద్ద లెక్క ట్రై చేద్దామా? ఇది చూడ్డానికి పెద్దగా, కాస్త కష్టంగా ఉన్నా రూల్స్ ఫాలో అయితే చాలా ఈజీ. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్స్. అందులో 25 మైనస్ 5 ఉంది, సో అది 20 అవుతుంది. ఇప్పుడు మన ఈక్వేషన్ మారింది. 20 ఇంటూ 2 ప్లస్ 10 డివైడెడ్ బై 2. ఇప్పుడు డివిజన్, మల్టిప్లికేషన్ చెయ్యాలి. 10 డివైడెడ్ బై 2 అంటే 5. 20 ఇంటూ 2 అంటే 40. ఇక మిగిలింది 40 ప్లస్ 5 మాత్రమే. సింపుల్. 40కి 4 కలిపితే 45. అంతే. చూసారా, ఎంత పెద్ద లెక్క అయినా స్టెప్ బై స్టెప్ వెళ్తే ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో. ఇప్పటిదాకా బేసిక్స్ చూసాం. ఇప్పుడు కొన్ని ప్రో టిప్స్, అంటే లెక్కల్ని ఇంకా ఫాస్ట్గా చేయడానికి కొన్ని షార్ట్కట్స్ చూద్దాం. ఇక్కడ కొన్ని టైం సేవింగ్ ట్రిక్స్ ఉన్నాయి. ఒకటి, లెక్కలో ఆఫ్ అని కనిపిస్తే దాని అర్థం మల్టిప్లికేషన్.
రెండోది, ఇది చాలా ఇంపార్టెంట్, డివిజన్ మల్టిప్లికేషన్ పక్కపక్కనే వస్తే ఎప్పుడూ లెఫ్ట్ నుంచి రైట్కి సాల్వ్ చేయాలి. మూడోది, టైం సేవ్ చేయటానికి కామన్ నంబర్స్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఉదాహరణకు 24x15/12లో 12 టేబుల్లో 24 పోతుంది కదా, 2 టైమ్స్. అప్పుడు లెక్క సింపుల్గా 2x15 అయిపోతుంది. చాలా ఫాస్ట్ కదా. అయితే ఈ రూల్ కేవలం మన మ్యాథ్స్ బుక్స్ వరకేనా, లేక రియల్ లైఫ్లో కూడా దీనికి ఇంపార్టెన్స్ ఉందా? అసలు ఈ ఆర్డర్ ఎందుకు ఇంత ముఖ్యం? నిజానికి BODMS అనేది లెక్కలు చేసే ట్రిక్ మాత్రమే కాదు. ఇది మ్యాథ్స్లో చాలా కాన్సెప్ట్స్కి ఒక ఫౌండేషన్ లాంటిది. ఇది ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ లాగా పనిచేస్తుందన్నమాట. ప్రపంచంలో ఎవ్వరు లెక్క చేసినా ఒకేలా అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. మనం రోజూ వాడే టెక్నాలజీ వెనుక కూడా ఈ BODMAS రూలే ఉంది. కంప్యూటర్ కోడింగ్ రాసేటప్పుడు, ఫినాన్స్లో వాడే స్ప్రెడ్షీట్స్లో, ఇంజనీరు వాడే ఫార్ములాల్లో, చివరికి సైంటిఫిక్ రీసెర్చ్లో కూడా ఈ ఆర్డర్ ఫాలో అవ్వకపోతే పెద్ద పెద్ద తప్పులు జరిగిపోతాయి. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, BODMAS లాంటి ఒక కామన్ రూల్ లేకపోతే మ్యాథ్స్ అనేది మొత్తం గందరగోళమైపోతోంది. అందరం ఒకే పద్ధతి ఫాలో అవడం వల్లే మనకు కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. మ్యాథ్స్లో లాగే ఇలాంటి సింపుల్, క్లియర్ రూల్స్ లేకపోతే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఇంకే రంగం ఇలాగే కన్ఫ్యూషన్లో పడిపోతుంది? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.